దయగలిగినటువంటి మా యొక్క కన్న తండ్రి, మీ యొక్క అపారమైన ప్రేమను బట్టి, కృపను బట్టి తండ్రి, సజీవ లెక్కలో మమ్మల్ని ఉంచి మీ సన్నిధి ముందు మమ్మల్ని చేర్చినందుకు వందనాలు. ఎంతో ఆసక్తితో వచ్చినటువంటి మీ బిడ్డలకు ఆధ్యాత్మికమైనటువంటి విలువలతో కూడుకున్నటువంటి మీ అమూల్యమైనటువంటి వాక్కులను బిడ్డల హృదయాల్లో చొప్పించే ప్రయత్నం చేస్తుండగా బిడ్డలు అర్థం చేసుకుని అపార్థం చేసుకోకుండా మీకు దగ్గర వేయాలని ప్రేమపూర్వకంగా కోరుకుంటున్నాము నాయన. సదస్సుకు వచ్చినటువంటి బిడ్డలందరూ రాలేక దూరంగా ఉన్నటువంటి బిడ్డలను ప్రేమపూర్వకంగా ఒక రాత్రి జ్ఞాపకం చేసుకుని మీ మాటలను అందిస్తున్నటువంటి నాకు సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదింపచేయండి. వింటున్నటువంటి బిడ్డలు కేవలం వినువారు మాత్రమే ఉండి తమను తాము మోసపించుకోకుండా విన్న వాక్య ప్రకారంగా జీవించి సిద్ధపాటు కలిగినటువంటి బుద్ధిగల కనికల వలె మీ ప్రియకుమారుడి రాకడ కొరకు ఎదురు చూసే మహాభాగ్యాన్ని మా అందరికీ ప్రసాదింపచేయమని, ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా మీ సన్నిధి కాంతులు మాతో ఉంచి నడిపింపచేయమని మా ప్రభువును ప్రేరక్షకుడైన యేసు క్రీస్తు నామం పేరిట యొక్క ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చేరవచ్చినటువంటి దేవుని బిడ్డలందరికీ మరొకసారి హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేసుకుంటున్నాను. ప్రకటించినటువంటి రీతిగా నీవు క్రీస్తునందు నిలిచి ఉన్నావా, పడిపోయావా, పరీక్షించుకో అని ఒక అద్భుతమైనటువంటి మంచి పాఠాన్ని మనము, ప్రతి వ్యక్తికి అవసరమైనటువంటి పాఠాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఎవరికి వాళ్ళకి ఈ ప్రశ్న వేసుకుంటే నీవు క్రీస్తునందు నిలిచి ఉన్నావా, పడిపోయావా, నేను పడిపోయానా నిలిచి ఉన్నానని దేవుడు డైరెక్ట్గా వాక్యంతో మాట్లాడుతున్నాడు. చూద్దాం, వెళ్ళిపోదాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, ప్రతి విశ్వాసి, ప్రతి విశ్వాసరాలు పరీక్షించుకోవాల్సినటువంటి సమయం ఎంతైనా అవసరం. ఇది ఈ యొక్క కడవరి దినాలలో ప్రతి వ్యక్తికి అవసరమైనది. నిలిచి ఉన్నావా, పడిపోయావా అనేది ప్రశ్నించుకోవటం ఎంతైనా అవసరం. ఎందుకంటే షుగర్ ఉందో లేదో అనేది తెలుసుకుని దానికి సంబంధించిన మందులు వాడుతున్నారు. అలాగే బీపీ ఉందో లేదో అని పరీక్షించుకుంటూ ఉంటాం. హై బీపీ అయితే హై బీపీకి సంబంధించిన మందులు, లో బీపీ అయితే లో బీపీకి సంబంధించిన మందులు వాడుకుంటూ పరీక్షించుకొని మన ఆరోగ్య స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటాం. కిడ్నీ టెస్టులని, లివర్ ఫంక్షనింగ్ టెస్ట్ అని, అలా కొన్ని టెస్టులు చేసుకుంటూ దానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాం. మనిషి ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగానే పడ్డాడు. అయితే క్రీస్తునందు నీవు లేకపోయినా ఎలా ఉంటాడంటే, మనిషి క్రీస్తునందు లేకపోయినప్పటికీ కూడా మందిరానికి వెళుతూ ఉంటాడు, పాటలు పాడుతూ ఉంటాడు, ప్రార్థన కూడా చేస్తూ ఉంటాడు, చివరికి బోధ కూడా చేస్తూ ఉంటారు. బైబిల్ చెప్పిన మాటలు ఇవన్నీ. నువ్వు క్రీస్తులో ఉండవు, అయినా పాట పాడతారు. నువ్వు క్రీస్తులో ఉండవు, అయినా బోధ చేస్తారు. నువ్వు క్రీస్తులో ఉండరు, అయినా ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల మధ్య ఎంత జాగ్రత్తగా పరీక్షించుకోవాలి మరి మనం. ఎందుకు నేను క్రీస్తులోనే ఉన్నానా, ఒకవేళ నిలిచి ఉన్నానా, పడిపోయానా, క్రీస్తులో ఉండే పడుతున్నానా, ఒకవేళ క్రీస్తులో లేకుండా పడిపోయి నేను ప్రార్థన చేస్తున్నానేమో. పరీక్షించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే క్రీస్తు అందరికీ అవసరం కనుక. అయితే ఒక మనిషి ఇతను క్రీస్తునందు ఉన్నాడు అని ఎప్పుడు అర్థం చేసుకోవాలి? ఇతను ఖచ్చితంగా ఇతను క్రీస్తునందు ఉన్నాడని ఎప్పుడు అర్థం చేసుకోవాలి అంటే బైబిల్లోనికి వెళ్ళి ఒక వచనాన్ని చూసుకుని ముందుకు వెళదాం. చాలామంది భ్రమలో ఉన్నారని చెప్పొచ్చు. పౌలు గారు కొరింథీయులకి సంఘానికి 2 ఉత్తరాలు రాశాడు. వాటిలో మొదటి ఉత్తరాన్ని ఒకసారి తీద్దాం. 10వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 12వ వచనం. ఒక విశ్వాసం అనుకుంటున్నాడంట. ఏమని అనుకుంటున్నాడంట? 10వ అధ్యాయము 12వ వచనం. తాను నిలుచుచున్నానని తలంచుకునేవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకొనవలెను. ఏమంటున్నాడు? తాను నిలుచున్నానని. దేనిలో నిలుచున్నానని? క్రీస్తునందు నిలుచున్నానని. తాను క్రీస్తునందు నిలుచున్నానని తలంచుకునేవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకోవాలి.
మరి ఇప్పుడు నేను నిలిచున్నానా పడిపోయానని జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఈ రాత్రి ఉందంటారు లేదు, మీరు చెప్పాలి. జాగ్రత్తగా చూసుకోమంటాడు దేవుడే, జాగ్రత్త చెప్తున్నాడు దేవుడే, జాగ్రత్త చెప్తున్నాడు. క్రీస్తునందు నిలిచే ఉన్నావా? ప్రశ్న. క్రీస్తునందు నిలిచే ఉన్నావా? నిలిచి ఉన్నట్లయితే నువ్వు పడకుండా జాగ్రత్తగా చూసుకో. ఎంత బాగుందో చూడండి. నిలబడిన వాడు పడే ప్రమాదం ఉందన్నమాట. క్రీస్తునందు నిలబడినటువంటి వాడు పడిపోయే ప్రమాదం ఉంది అని ఎవరు చెప్పారు? పడిపోయే ప్రమాదం ఉందని బైబిల్ ముందుగానే డిక్లేర్ చేసినప్పుడు పడిపోకుండా చూసుకోవాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ ప్రతి వ్యక్తికి ఉంది, ప్రతి వ్యక్తికి ఉంది, ప్రతి విశ్వాసికి ఉంది, ప్రతి విశ్వాసురాలకి ఉంది. పడిపోకుండా చూసుకోవాలి. బైబిల్ ముందే చెప్పింది పడిపోయే ప్రమాదాలు ఉన్నాయి. పరీక్షించుకుందాం ఈ రాత్రి, మనం పరీక్షించుకున్నాం. అంటే నిలబడిన వాడు పడిపోయే ప్రమాదం ఉందన్నమాట. పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమండి, లో బీపీ వచ్చినటువంటి వారు తొందరగా పడిపోతారు. ఎప్పుడు పడిపోతారో కూడా వాళ్ళకి తెలియదు, అంతే కదా. లో బీపీ వచ్చినటువంటి వారు తొందరగా పడిపోతూ ఉంటారు, ఎప్పుడు పడిపోతారో వాళ్ళకి తెలియదు, కుప్పకూలిపోతూ ఉంటారు. అలాగే మన ఆత్మీయ జీవితాన్ని పడగొట్టేవి కొన్ని ఉన్నాయి. ఏమండి, మన ఆత్మీయ జీవితాన్ని కూడా పడగొట్టేవి కొన్ని ఉన్నాయి. అంత పెద్ద 60 కిలోలు 70 కిలోలు ఉన్నటువంటి మనిషిని కూడా లో బీపీ ఏం చేస్తుంది? పడగొట్టేస్తుంది. అలాంటిది మన ఆత్మీయ జీవితాన్ని కూడా పడగొట్టే ప్రమాదాలు కొన్ని ఉన్నాయి, లోపాలు కొన్ని ఉన్నాయి. ఆ లోపాలు నువ్వు సరిదిద్దుకోవాలి ఈ రాత్రి. పడిపోయే ప్రమాదం ఉందంట, జాగ్రత్తగా చూసుకోండి విశ్వాసులారా. కానీ మనిషి ఏమనుకుంటున్నాడంట? తాను నిలుచుచున్నానని తలంచుకుంటున్నాడంట. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో క్రైస్తవ సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాల్లో ప్రతి విశ్వాసులు ఎంతోమంది ఉన్నారు. ప్రతి విశ్వాసి కూడా, ప్రతి విశ్వాసురాలు కూడా ఈ రాత్రి చెక్ చేసుకునే అవసరం ఎంతైనా ఉంది. నీవు క్రీస్తునందు నిలిచి ఉన్నావా అని తలుచుకుంటున్నావేమో, పడిపోయే ప్రమాదం ఉంది, జాగ్రత్త. చూసుకుంటున్నావా ఈ రోజున? పడిపోయే ప్రమాదం ఉందంట. ఇంతకు క్రీస్తునందు నిలిచి ఉన్నవాడంటే ఎవరు? క్రీస్తునందు నిలిచి ఉన్నవాళ్ళంటే ఎవరు? యేసునందు, ఏమండి, యేసునందు విశ్వాసం ఉంచి వాళ్ళు ఎవరో చెప్తున్నాడు. క్రీస్తునందు నిలిచిన వాళ్ళు ఎవరంటే యేసునందు విశ్వాసం ఉంచి ఆయన మాటలు విని విశ్వసించి బాప్తిసం తీసుకున్నవాడు క్రీస్తునందు నిలిచున్నవాడు. అది కదండి మనకు తెలిసింది, బైబిల్ చెప్పిన ఫార్ములా. యేసు ప్రభువుల మాటలు విని విశ్వసించి నమ్మి బాప్తిసం తీసుకున్నవాడు క్రీస్తునందు నిలిచున్నవాడు. ఇంతవరకు మనకు బాగా తెలుసు. అయితే క్రీస్తునందు ఉన్నాడంటే వాడు నిజంగా చాలా అదృష్టవంతుడండి. క్రీస్తునందు నిలిచున్నటువంటి వాడు చాలా అదృష్టవంతుడని బైబిల్ చెప్పేసింది. ఎంత అదృష్టవంతుడంటే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము. మీ బైబిల్ విప్పించాలి, జాగ్రత్తగా చూడాలి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనా కావచ్చు, స్త్రీ పురుషుడు అనే భేదం లేదు. క్రీస్తులోనికి వచ్చిన వారు ఎవరైనా కావచ్చు. క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. క్రీస్తులో ఉండటం అంటే వాడు నూతన సృష్టి అంటండి బాబు. నూతన సృష్టి అంటే ఏమండి? సృష్టి అంటే మనకు తెలుసు, సృష్టి అంటే ఈ లోకం, సృష్టి అంటే ఈ లోకం. నూతన సృష్టి అంటే ఎవరు? క్రీస్తులోనికి వచ్చినటువంటి వాడు న్యూ క్రియేటర్. సృష్టి మనకు తెలుసు, నూతన సృష్టి ఎవరంటే క్రీస్తులోనికి వచ్చినటువంటి వాడు నూతన సృష్టి అంట. ఎంత గొప్పవాడు చూడండి. నూతన సృష్టి అని బైబిల్ చెప్తుంది. క్రీస్తునందున్నవాడు ఎంత భాగ్యవంతుడంటే బైబిల్ చెప్పిన ప్రకారంగా గుండె ఆగిపోయింది అనుకోండి, ఆ మనిషి నేను చక్కగా దేవుని హ్యాండ్ ఓవర్లోనికి వెళ్ళిపోతాను అన్న ధైర్యం ఉంటుందండి క్రీస్తునందు ఉన్నటువంటి వాడికి. ఎంత భాగ్యవంతుడో చూడండి. టెన్షన్ పడాల్సినటువంటి పని ఏం లేదు. ఎంత రిస్క్తో కూడినటువంటి లైఫ్ అయినా కూడా ఏమండి, క్రీస్తునందు ఉన్నటువంటి వాడు చాలా భాగ్యవంతుడని చెప్పొచ్చు. నిజంగా ఎంత భాగ్యవంతుడంటే ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే ఆ మనిషి ఎక్కడికి వెళ్ళిపోతాడో తెలుసా? ఎందుకు ఈ మాట భాగ్యవంతుడు అని అంటున్నానంటే ఎక్కడికి వెళ్ళిపోతాడో తెలుసా? ఎవరు?
క్రీస్తు నందున్నటువంటి వ్యక్తి ఎక్కడికి వెళ్ళిపోతాడో తెలుసా? ప్రకటన గ్రంథము. ఎలాంటి ప్లేస్కి వెళ్ళిపోతాడో తెలుసా? ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. 14వ అధ్యాయము 13వ వచనం. అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకములో నుండి ఒక స్వరము చెప్పగా వింటినే. ఏమండి? ప్రభువునందు మృతి పొందిన వాళ్ళు ఎవరంట? క్రీస్తునందు ఉన్నటువంటి వాళ్ళు చనిపోతే వాళ్ళు ఎవరని చెప్పింది బైబిల్? ధన్యులు. ఏమండి? ధన్యులు అని చెప్పింది చూడండి. ప్రభువునందు మృతులు ధన్యులు అని చెప్పింది. ఈ మాట బాగుంది కదా అని అందరూ ఈ సమాధి పలకల మీద పెట్టేసుకున్నారు. ప్రభువునందు మృతులు ధన్యులని. అది అందరికీ వర్తించదు ఈ మాట. ప్రభువునందు మృతులు ధన్యులని చెప్తుంది. అంటే ఎవరైనా ప్రభువునందు నిలుచున్నటువంటి వాడు మృతి నొందితే, దేవునిలో నిలబడ్డటువంటి వాడు మృతి నొందితే, పడిపోకుండా కాపాడుకుంటూ అంతం వరకు నిలబడితే వాడు ధన్యుడని బైబిల్ చెప్పింది. పడిపోకుండా నిలబడితేనే. ఏమండి? పడిపోకుండా నిలబడితేనే. అయితే వారు తమ ప్రయాసములు మాని, ఇక ప్రయాసపడాల్సిన అవసరం లేదు, సువార్తలకు తిరగాల్సిన అవసరం లేదు ఇక. ఎందుకంటే నువ్వు తిరిగేవి నాయన ఇప్పటి వరకు ఆయా గ్రామాలు పట్టుకుని నా యొక్క మాటలను ఆ యొక్క పాటలుగా కానీ ప్రార్థనా రూపంలో కానీ ఆయన యొక్క సదస్సులు పెట్టి ఎన్నో గ్రామాలు తిరుగుతూ అనేక మందికి హెచ్చరికలు చేస్తూ నిన్ను నీవు హెచ్చరిక చేసుకుంటూ ఎన్నో ప్రయాసలు పడ్డావు కదా. ఇక అక్కడితో నేను ఆపేస్తున్నాను నా ప్రయాసలు. ఆ ప్రయాసలు మాని విశ్రాంతి పొందుదురు. ఎంత రెస్ట్ ప్లేస్కి వెళ్ళిపోతున్నారు చూడండి. దేవుని యందు ఉన్నటువంటి మృతులు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? విశ్రాంతిలోనికి వెళ్ళిపోతున్నారు చూడండి. విశ్రాంతిలోనికి వెళ్ళిపోతున్నారు అనగా ప్రభువు, యేసు ప్రభు వస్తే ఏమండి సువార్తలకు మానేస్తూ నువ్వు విశ్రాంతిలోనికి వెళ్ళిపోతావు. ప్రభు వచ్చాడు అనుకోండి రెండవ రాకల్లో నిత్య విశ్రాంతిలోనికి వెళ్ళిపోతావు. అప్పటి వరకు పరదేశంలో విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. ఎన్ని బెనిఫిట్లు ఉన్నాయి చూడండి. ప్రభు వచ్చింతేనేమో నిత్య విశ్రాంతిలో తీసుకెళ్ళిపోతాడు. ప్రభు నందు మృతి నొందినటువంటి వారు ధన్యులైతే. ప్రభు రాలేదనుకో విశ్రాంతి తీసుకున్నాం, అది బెనిఫిటే కదా. ఈ బెనిఫిట్ ఎవరికి ఉంది? దేవుని కోసం ప్రయాసపడినటువంటి వారికే రెస్ట్. నిజంగా చెప్పండి, మన యొక్క దైనందినటువంటి జీవితంలో ఏమంటే మన కోసం ప్రయాసపడుతున్నామే తప్ప దేవుని కోసం ప్రయాస మన జీవితంలో ఎక్కువగా ఉన్నాయా, మన కోసం ఎక్కువగా ఉన్నాయా? ఓపెన్గా మాట్లాడుకుందాం. ఇచ్చిన 24 గంటల్లో దేవుని కోసం నువ్వు కష్టపడింది ఎంత, నీ కోసం కష్టపడింది ఎంత లిస్ట్ రాసుకోండి. ఇక్కడ అర్థమైపోతుంది నువ్వు నిలబడ్డావా పడిపోయావా. నువ్వు మరణిస్తే ఇది ఎలాంటి రెస్ట్ ప్లేస్కి నువ్వు వెళ్ళగలుగుతున్నావా లేదో తేలిపోతుంది చూడండి. బైబిల్ ఎంత చక్కగా చెప్తుంది చూడాలి మీరు. విశ్రాంతిలోనికి నేను తీసుకువెళ్ళిపోవాలి నా పిల్లల్ని అంటున్నాడు. ఏమంటే ప్రభు వస్తే నిత్య విశ్రాంతిలోనికి, యేసు ప్రభు రాలేదా విశ్రాంతిలోనికి వెళ్ళిపోతావు అంటే పరదేశంలోనికి వెళ్ళిపోతావు. ప్రభువునందు మృతులకి అవకాశం, అందరికీ కాదు సుమా. క్రీస్తు నందు లేనటువంటి వాడు నూతన సృష్టి కాదు. ఎవడు నూతన సృష్టి? క్రీస్తు నందు ఉన్నవాడు నూతన సృష్టి. క్రీస్తు నందు లేనివాడు నూతన సృష్టి కాదు. విశ్రాంతి పొందడు. ఎక్కడికి వెళ్ళిపోతాడు? పాతాళానికి వెళ్ళిపోతాడు. క్రీస్తు నందు లేనటువంటి వాడు నూతన సృష్టి కాదు, విశ్రాంతిలోనికి వెళ్ళడు, పాతాళంలోనికి వెళ్ళిపోతాడు. మరి క్రీస్తు నందున్నటువంటి వాడు ఇక్కడ ఎన్ని బాధలు ఉండొచ్చు, రోగాలు ఉండొచ్చు, శ్రమలు ఉండొచ్చు, కానీ ఆత్మీయముగా ఎల్లప్పుడూ ఆనందిస్తూనే ఉంటాడు. రేపు కన్ను మూసిన తర్వాత పరలోకం అనేటటువంటి నిత్యరాజ్యములోనికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఎంత బెనిఫిట్ బాగా గమనించాలి. మరి విషయాలు అర్థమైపోయాయి. క్రీస్తు నందున్నటువంటి వ్యక్తి మృతి పొందితే నిత్య విశ్రాంతిలోనికి వెళ్ళిపోతాడు. ఇక ప్రయాసపడాల్సిన అవసరం కూడా లేదు. ఆ ప్రయాసలన్నీ ఇప్పుడే పడండి తొందరగా. ఇకపోతే క్రీస్తునందు నిలుచున్న వారు ఎవరు ఇప్పుడు మనకు తెలియాలి. విషయాలు అర్థమైపోయినాయి. క్రీస్తునందు ఉన్నటువంటి వాడు నూతన సృష్టి, నిత్య విశ్రాంతిలోనికి వెళ్ళిపోతాడు. ఇక శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ కొన్ని బాధలు ఉన్నాయా, ఉన్నప్పటికీ కూడా రేపు మంచి బెనిఫిట్ ప్లేస్కి వెళ్ళిపోతాడు. క్రీస్తునందు లేనటువంటి వాడు నరకానికి వెళ్ళిపోతాడు. ఏమండి, వాడికి అసలు విశ్రాంతే ఉండదు. అంత అరుపులు కేకలు ధనవంతుల్లాగా. వాడు అసలు నూతన సృష్టి
కాదు అని తేలిపోయింది. రైట్. ఇప్పుడు మనకు ఒక విషయం అర్థం కావాలి. క్రీస్తునందు నిలిచి ఉన్నవారు ఎవరు? వారు ఏం చేస్తూ ఉంటారు? ఎలా ఉంటారు? అర్థమవుతుంది కదండి. క్రీస్తునందు ఉన్న వాళ్ళు ఎవరు? వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు? దాన్ని బట్టి మనకి వీళ్ళు క్రీస్తునందు ఉన్నారా లేదా అని తెలిపదు. ఎవరో అన్ని మాటలన్నీ పక్కన పెట్టండి. బైబిల్ ఏం చెప్పిందో బైబిల్ చూడండి, అంతే. అన్ని పక్కన పెట్టండి, అన్ని స్క్రాప్. బైబిల్ ఒరిజినల్. వాళ్ళు ఏదో ఆ మాటలు ఈ మాటలు చెప్పారు, అవన్నీ నకిలీ మాటలు, ఇవన్నీ బూటకం మాటలు. బైబిల్ చెప్పింది ఒరిజినల్ అండి. నువ్వు క్రీస్తునందు ఉన్నావా లేదా అనేది తెలుసుకోవాలి అంటే బైబిల్ ఏం చెప్పింది? వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళ లక్షణాలు ఏంటి? ఏమంటే నీకు జాండీస్ వచ్చినాయి, వాళ్ళ లక్షణాలు ఏంటి? వాడి యొక్క యూరిన్ ఎల్లో కలర్లో వస్తుంది, కళ్ళు పచ్చబడిపోతూ ఉంటాయి, ఒళ్ళంతా పచ్చబడిపోతుంది. వాడు ఎక్కడ కూర్చొని వేసినా కూడా బెడ్షీట్ కూడా పచ్చగా అయిపోతుంది. వాళ్ళ లక్షణాలు అవి. ఆకలి వేయదు, పొట్ట చుట్టూ తిప్పుతూ ఉంటుంది, బొడ్డు చుట్టూ. లక్షణాలు తెలిసిపోతున్నాయి. మరి క్రీస్తునందు ఉన్నటువంటి వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి? వాడు ఎలా ఉంటాడు? వాడు ఏ పరిస్థితిలో ఉంటాడు? ఇవన్నీ మనకు తెలియాలి. ఇది అవసరమా కాదా మీరు చెప్పాలి. తెలుసుకోవాలండి బాబు. తాను నిలుచున్నానని తలంచుకునేవాడు పడిపోకుండానట్లు జాగ్రత్తగా, బైబిల్ చెప్పిన ఫార్ములా ఇది. చూద్దాం మనం ఈ రాత్రి క్రీస్తునందు ఉన్నామో లేదో అనేది మనకు అర్థం కావాలి. ఈ క్వాలిటీస్ నీలో నాలో ఉన్నాయా? క్రీస్తునందు ఉన్నామా, పడిపోయామా? తెలుసుకుందాం. క్రీస్తునందు ఉన్నామా లేదో ఇప్పుడు తెలుసుకోవాలి మనం ఈ రాత్రి. వెళ్ళిపోదాం, బైబిల్లోకి వెళ్ళిపోదాం. యోహాను గారు ఒక సువార్త రాశాడు, అలాగే 3 పత్రికలు కూడా రాయటం జరిగింది, మనందరికీ తెలిసే. రైట్. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక జాగ్రత్తగా చూద్దాం. ఇప్పుడు మనం ఏం పరీక్షించుకుంటున్నాం? నేను క్రీస్తునందు నిలబడ్డానా లేదా, నా లక్షణాలు ఎలా ఉన్నాయి అని రాత్రి మనం పరీక్షించుకుంటే, నిలబడ్డావా నిత్య విశ్రాంతి, పడిపోయావా నిత్య నరకం తెలిపోవాలి మనకి రాత్రి. చూద్దాం, వెళ్ళిపోదాం. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక, యోహాను గారు రాసిన మొదటి పత్రిక. ప్రకటన గ్రంథానికి ముందు యోధా పత్రిక ఉంటుంది, దానికి ముందు యోహాను గారు పత్రికలన్నీ 3 ఉంటాయండి. చూద్దాం. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం. ఒక్కొక్కటిగా మనం పరిశీలిద్దాం. ఒక్కొక్కటిగా మనం ఇప్పుడు ఆ లక్షణాలన్నీ మనం పరీక్షించాలి. జాగ్రత్తగా రాసుకోండి. ఈ విలువైనటువంటి మాటలు మీకెవరు చెప్పరు. స్క్రాప్ మాటలు, నకిలీ మాటలు, బూటకం మాటలు చెప్తారు, కానీ ఇలాంటి విలువైన మాటలు, మీ ఆత్మీయ జీవితాన్ని నిలబెట్టే మాటలు, నీ ఆత్మీయ జీవితాన్ని కట్టే మాటలు ఎవ్వరు చెప్పరు, ఎక్కడో దొరకవు మీకు. ఈ విషయాలు కరాఖండిగా నేను చెప్పగలను. చూద్దాం. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము. బైబిల్ అలా ఉందో లేదో పరీక్షించుకోవాలి మనం. 4వ అధ్యాయము 15వ వచనం. 4వ అధ్యాయము 15వ వచనం. 4:15. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో, పరీక్షలు మొదలవుతున్నాయి. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు. బాగా చూడాలి అక్కడ. దేవుడు ఎవరిలో నిలిచున్నాడు? యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు. వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందున్నాడు. ఒక విషయం మనకు రిలీజ్ అయింది. యోహాను గారు ఒక మాట చెప్పాడు. ఏమని చెప్పాడు? యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో. యేసు దేవుని కుమారుడని ఒప్పుకోవాలి నువ్వు. అంటే దేవుడు ఉన్నాడు, దేవుని కుమారుడు కూడా ఉన్నాడు. ఇద్దరిని ఒక కాటికి కట్టకండి. తండ్రి కుమార త్రియేక దేవుళ్ళు అని చెప్పేసి ఈ నకిలీ బూటక మాటలు ఇక్కడ చెప్పొద్దు. యేసు దేవుని కుమారుడని నీ నోటితో ఒప్పుకోవాలి. ఒప్పుకొనునో వానిలో ఉందండి, వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు. ఎవరైతే ఒప్పుకోరో దేవుడు దేవుడుగా చూడాలి, కుమారుని కుమారుడిగా చూడాలి. అలా చూడుకోకుండా ఇద్దరిని కలిపి కొట్టేశారా, అయితే నువ్వు క్రీస్తులో లేనట్టే. ఎవడు ఒప్పుకొనునో వాడు దేవుని యందున్నాడు, వాడు దేవుని యందున్నాడు. ఎంత బాగుంది చూడండి. వాడు దేవుని యందున్నాడు అంటే వాడు క్రీస్తునందున్నాడు. ఒప్పుకోనటువంటి వాడు ఏమోనండి మాకు ఇప్పటికీ దేవుడు యేసుప్రభు క్లారిటీ లేదన్నా. అసలు నువ్వు దేవుళ్ళలోనే లేవు. అవగాహన లేని ఆత్మీయ జీవితాన్ని కొనసాగిస్తున్నావేమో. అందుకే మీకు ముందే చెప్పాను, అవగాహన లేకుండా ప్రార్థన చేస్తున్నారు, అవగాహన లేకుండా బోధ చేస్తున్నారు, అవగాహన లేకుండా మందిరానికి కూడా పోతున్నారంట.
యోహాను గారు క్లియర్గా చెప్పాడు, యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడు. ఎవరైతే ఒప్పుకోరో వాళ్ళలో దేవుడు లేడు. వాడు క్రీస్తునందు నిలిచి ఉన్నవాడు కాదు అని క్లియర్ చేసేసింది ఒక వచనాన్ని మనం పరీక్షిస్తే. యేసు దేవుని ప్రతి వచనాన్ని మిమ్మల్ని అడుగుతూ ఉంటాను, మీరు చెప్పాలి. యోహాను గారు మొట్టమొదటి మాట ఏం చెప్పాడు? యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకుంటాడో వాడిలో దేవుడు నిలిచి ఉంటాడు. ఒప్పుకోవాలంటే యేసు ప్రభు గురించి తెలియాలి, దేవుడి గురించి తెలియాలి. ఇద్దరు వేరేం తెలియాలి. రైట్, మరో వచనాన్ని చూద్దాం. 3వ అధ్యాయం, అదే యోహాను గారి పత్రికలో తిరుగుతూ ఉంటాం మనం ఈ రాత్రి అంతా, ఈ సదస్సు అయిపోయేంత వరకు. 3వ అధ్యాయము, ఈ వచ్చిన ప్రతిదీ మీరు పరీక్షించుకోండి. మొట్టమొదటి పాయింట్ రిలీజ్ చేశాడు ఒకటి, యేసు దేవుని కుమారుడని ఎవడో అయితే ఒప్పుకుంటాడో వాళ్ళలోనే దేవుడు నిలిచి ఉంటాడు, మిగతా వాళ్ళు నిలిచి ఉన్నాడు. క్లియర్ చేసుకోండి. 2, 3వ అధ్యాయం 23వ వచనం, యోహాను గారి పత్రికే 3వ అధ్యాయము 23వ వచనం, 3:23. ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని. రెండోది ఏం చేయాలి? ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని. నామం అంటే పేరు కదండి. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు పేరును నువ్వు నమ్ముకోవాలి. ఏ పేరు నమ్ముకున్నా కూడా పని అవదిక. మా పాస్టర్ గారి పేరు నమ్ముకున్నాను, మా పాస్టర్ గారి పేరు నమ్ముకున్నాను, పలానా సంఘంలో సేవకుడి పేరు నమ్ముకున్నానంటే కుదరదు, ఫెయిల్. ఎవరు నమ్మాలి? నువ్వు యేసునే నమ్మాలి. ఇంకెవరు నమ్మినా కూడా నువ్వు క్రీస్తులో నిలబడ్డవాడు కాదు. అర్థమవుకోలేదు మీకు పాయింట్? యేసును తప్ప నువ్వు ఎవరు నమ్మినా కూడా సంఘంలో క్లోజ్, నువ్వు పడిపోయావని అర్థం. దౌర్భాగ్యం ఏంటంటే క్రైస్తవులు యేసును తప్ప అందరూ నమ్ముతారు. యేసు మీదకి ఏదన్నా అబండం వస్తే మాత్రం ఎవరు మాట్లాడరు, కానీ ఈ సేవకుడి మీద మాత్రం ఏదైనా అబండాలు వస్తే మాత్రం ముందు ఫైర్ అయిపోతామంటారు. ఏంటి అర్థమవుతుంది కదండి? యేసు నామాన్ని నువ్వు ఒప్పుకోవాలి. ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామము. ఇక్కడ కూడా తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలెననున్నది అని అన్నాడు. చూడండి, ననున్నది అని 24వ వచనంలో చూడండి. 24వ వచనంలో, ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉండును. చూసారండి, ఆయన ఆజ్ఞలను గైకొనేవాడు ఆయన యందు నిలిచి ఉండును. ఇక్కడ మనకు 2 విషయాలు బయటకు వచ్చినాయి. ఒకటి, యేసు దేవుని కుమారుడని నమ్మాలి, ఒప్పుకోవాలి. ఇది 4:15 ప్రకారంగా యేసు దేవుని కుమారుడని నమ్మాలి, ఒప్పుకోవాలి. 2, ఆయన నామాన్ని ఒప్పుకోవాలి. ఏమండి, ఆయన ఆజ్ఞలను గైకొంటే నీవు క్రీస్తునందు నిలిచి ఉన్నావని అర్థం. ఆయన ఆజ్ఞలను కూడా నువ్వు గైకొనాలి, నామాన్ని ఒప్పుకోవాలి. నేను ఇంకెవరు నామాన్ని ఒప్పుకోనానంటే కుదరదు. ఏమండి, సంఘానికి వెళ్ళి నీకు సంఘం అనగానే ఎవరు గుర్తు రావాలి? నీకు సేవకుడు గుర్తు రాకూడదు. ఎవరు గుర్తు రావాలి? యేసు ప్రభు గుర్తు రావాలి. ఇంకేదైనా పోపు, బిషప్, ఏమండి అయ్యగారు, ఈ ఎవరు గుర్తు వచ్చినా కూడా నువ్వు క్రీస్తునందు నిలిచి ఉన్నవాడవు కాదు. నమ్మితే బైబిల్ నమ్మండి, నమ్మిన వారికి రక్షణ, నమ్మని వానికి శిక్ష. నేనైతే బైబిల్ నమ్ముతా, మరి మీరు? ఎవరైనా నమ్మాల్సిందే. 2 విషయాలు బయట చెప్పేసాడు యోహాను గారు. మొట్టమొదటిది, యేసు దేవుని కుమారుడని నువ్వు ఒప్పుకోవాలి, నమ్ముకోవాలి. 2, ఆయన ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా క్రీస్తు నామమును నమ్ముకొని ఆయన ఏ ఆజ్ఞ అయితే ఇచ్చాడో ఆ ఆజ్ఞ ప్రకారముగా నడిస్తేనే ఆయన వాని యందు నిలిచి ఉండును. 24 చదివారండి కరెక్ట్గా? ఆయన వాని యందు నిలిచి ఉండును, ఆయన వాని యందు నిలిచి ఉండును. ఏమండి, ఎవరు చెప్పారండి యోహాను గారికి ఈ విషయాలు? ఎవరు చెప్పారు యోహాను గారికి ఈ విషయాలు? యేసుక్రీస్తు నమ్ముకోవాలని, ఆయన నామాన్ని నమ్ముకోవాలని, ఇంకెవరు నమ్ముకున్నా కూడా పని అవ్వదని, అలా నమ్ముకున్నటువంటి వారి మీదే దేవుడు యందు నిలిచి ఉన్నాడని ఎవరు చెప్పారు యోహాను గారికి? అక్కడే ఉంది, చదవండి. 3వ అధ్యాయం 24లో కంటిన్యూషన్ చదవండి.
యోహాను గారికి ఎవరు చెప్పారో చెప్తున్నాడు చూడండి. ఆయన మన యందు నిలుచుచున్నాడని. ఎవరు? ఆయన అంటే యేసు ప్రభువు వారు. ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము. ఎవరు చెప్పారంటే యోహాను గారికి? పరిశుద్ధాత్మ చెప్పాడంట. దేవునికి రెండో కుమారుడైనటువంటి పరిశుద్ధాత్మ చెప్పాడంట. ఏమని చెప్పాడండి? యోహాను గారికి ఎవరు చెప్పారంట? పరిశుద్ధాత్మ చెప్పాడంట. ఏమని? దేవుని కుమారుడైన యేసునామాన్ని ఎవరైతే నమ్ముకొని ఆయన ఆజ్ఞలను గైకొంటే వారు క్రీస్తునందు నిలుచున్నారని లెక్క. రెండు విషయాలు మనకు బయటకు వచ్చేసినాయి. యేసు దేవుని కుమారుడైన ఒప్పుకోవాలి. నేను ఒప్పుకోనంటే కుదరదు. నువ్వు యేసుని దేవుడిని ఒక్కడికి కడతానంటే కుదరదు. యేసు దేవుడు, దేవుడు కుమారుడు, దేవుడు ఉన్నాడు, దేవుడు కుమారుడు ఉన్నాడు. ఒప్పుకోవాలి. రెండు, ఆయన నామాన్ని ఒప్పుకోవాలి. ఇంకెవ్వరిని ఒప్పుకోకుండా కూడా ఉపయోగం లేదండి. అయ్యగారు చెప్పారని బాప్తిసం తీసుకోవటం, అయ్యగారు చెప్పారని మందిరానికి రావటం, అయ్యగారు ప్రార్థన పెట్టుకోమన్నారని చెప్పేసి కుటుంబ ప్రార్థనలు పెట్టి పడేయటం. అమ్మా వాళ్ళ మీ ఇంట్లో నా కుటుంబ ప్రార్థన అంటే కుదరదు. నీ అంతా నువ్వు రావాలి, హార్ట్ఫుల్గా రావాలి. అది యేసే నీ మైండ్లో తిరుగుతూ ఉండాలి. పరలోకంలో తండ్రి, యేసుని పంపించిన తండ్రి నీ మైండ్లో తిరుగుతూ ఉండాలి. ఎవరిని మైండ్లో పెట్టుకున్నా కూడా ఉపయోగం లేదు. నువ్వు ఒప్పుకోవాల్సింది యేసుని, నువ్వు నమ్మాల్సింది యేసుని. ఇంకేదో ఏదో 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 కార్యక్రమాలని కానీ నువ్వు నమ్ముకున్నావా ఉపయోగం లేదు. జెండాకారులను నమ్ముకోండి మీకు మహాభాగ్యం అని బైబిల్ ఏమని చెప్పిందా? బైబిల్కి ఎంత వ్యతిరేకమైన బోధ జరుగుతుందో మీరు బాగా గమనించాలి. యోహాను గారికి ఎవరు చెప్పారంట? పరిశుద్ధాత్మ చెప్పాడంట. రెండు విషయాలు చెప్పి మూడు విషయాలు చెప్పాడు. కుమారుడని ఒప్పుకోవాలి, యేసుని దేవుని కుమారుడని ఒప్పుకోవాలి. రెండు, ఆయన నామాన్ని ఒప్పుకోవాలి. మూడు, ఆయన ఆజ్ఞలను గైకొనాలి. అప్పుడే నీవు క్రీస్తునందు నిలుచున్నావని పరిశుద్ధాత్మ చెప్పాడు. రైట్. నాలుగోది చూద్దాం. నాలుగోది కూడా చూద్దాం. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రికలోనే 4వ అధ్యాయం 12వ వచనం. 4వ అధ్యాయము 12వ వచనం. నువ్వు క్రీస్తునందు నిలుచున్నావో లేదో, పడిపోయావో నిలబడున్నావో తెలుసుకోవడానికి ఇప్పుడు పరీక్షలు జరుగుతున్నాయి. 4వది 12వ వచనం. ఏ మానవుడును దేవుణ్ణి ఎప్పుడును చూచి ఉండలేదు. ఏమండి? ఏ మానవుడు దేవుణ్ణి ఎప్పుడు చూసి ఉండలేదంట. ఎవరైనా నేను రాత్రి కల్లో చూశాను, దర్శనంలో చూశాను, ఇవన్నీ కల్లబొల్లి మాటలు, పనికి మాలిన మాటలు, ఉపయోగము లేని మాటలు, పరలోకానికి చేర్చలేనటువంటి మాటలు ఇవన్నీ. నీకు బైబిల్ తెలియకపోవటం వల్లే ఇలాంటి వాళ్ళు పుట్టగొడుగులా పుట్టుకొచ్చారు ఈ మధ్యకాలంలో. ఎవరును ఎప్పుడును ఏ కాలమందైనను చూచి ఉండలేదు. మనము ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును. దేవుడు అందరిలో ఉండడంటండి. నాలుగో పాయింట్ చెప్తున్నాడు. మొట్టమొదటి పాయింట్, యేసు దేవుని కుమారుడని ఒప్పుకోవాలి. అలాంటి వాళ్ళలోనే దేవుడు ఉంటాడంట, క్రీస్తు ఉంటాడంట. రెండు, ఆయన నామాన్ని ఒప్పుకోవాలి. ఒప్పుకున్న వాళ్ళ దగ్గర యేసు ప్రభు ఉంటాడు. మూడు, ఆయన ఆజ్ఞలను గైకొనాలి. అప్పుడే నువ్వు క్రీస్తునందు నిల్చున్నట్టు. నాలుగో విషయం ఏం చెప్పాడు? ఏ మానవుడును దేవుడిని ఎప్పుడు చూడండలేదు. మనము ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుని యందు నిల్చున్నట్టు. ఏమండి? ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుని యందు నిల్చున్నట్టు అంటే మనము ఒకరినొకడు ప్రేమ కలిగి ఉండాలి. అంటే వ్యతిరేక భావాలు అసలు ఉండకూడదు. బైబిల్ పట్టుకుని వెళుతున్నటువంటి మనకి, క్రీస్తుని నమ్ముకున్నటువంటి మనకి వ్యతిరేక భావాలు ఉండకూడదు, శత్రుత్వం ఉండకూడదు. బాగా గమనించాలి. వీటికి ఏమన్నా వ్యతిరేకంగా నువ్వు ఉన్నావా, యేసు ప్రభు నీలో లేనట్టే. ఏమండి? పగ ఉండకూడదు, ప్రతీకారం ఉండకూడదు, కోపం ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు, అసూయ ఉండకూడదు. మత్సరం అంటే ఓ కళ్ళు వేసుకుని చూస్తూ ఉంటారు చూసారా? అమ్మో దాని కళ్ళు మంచిగా కాదు నాయన అంటూ ఉంటారు చూసి, అదే మత్సరం. ఇవేవి ఉండకూడదు. ఉన్నాయి అంటే దేవుడు నీలో నిలవడు. చూసారండి? బైబిల్ పట్టుకున్నటువంటి మనకేం ఉండకూడదు? పగ, ప్రతీకారం, అసూయ, కుట్ర, ద్వేషము, శత్రుత్వం, ఇవేవి ఉండకూడదు. అదే ఆ మాటలో భావం మీరు గమనించాలి.
మనం ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. మనము ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు ప్రేమించకపోతే నిలిచి ఉండడు. క్రీస్తునందు నిలిచి ఉన్నట్టు కాదు, పడిపోయినట్లు అనమాట. బాగా గమనించాలి. ఈ పడిపోయిన క్రీస్తునందు ఉన్నవాడు ఒకరినొకడు ప్రేమిస్తాడనమాట, పగ పెట్టుకోడు అనమాట. అంటే ఎదుటివాడు ప్రేమించకపోయినా నువ్వు ప్రేమించాలి. ఇది పాయింట్. ఎదుటివాడు ప్రేమించడు, అయినా నువ్వేం చేయాలి? ప్రేమించాలి. ప్రేమించలేకపోతున్నావు అనుకో, క్రీస్తు నీలో లేడు. అప్పుడు నువ్వేమైపోయినట్టు? పడిపోయినట్టు. నిజమండి, పడిపోయినట్టని బైబిల్ అంత చక్కగా చెప్తుంది. చూడండి, ఈ విషయాన్ని ఎవరు చెప్పారు యోహాను గారికి? ఎవరు చెప్పారు? పరిశుద్ధాత్మ చెప్పాడు. మళ్ళీ కింద వచ్చిన చూడండి, నా మాటలు కాదండి బాబు ఇవన్నీ. 13వ వచనం చూడండి, 12 చూసాను కదా, 13 చూడండి. ప్రేమ మన యందు సంపూర్ణమగును, అప్పుడు నువ్వు ఫుల్ఫిల్గా బతికినట్టు. సంపూర్ణమగును, దీనివల్ల మనం ఆయన యందు నిలిచి ఉన్నామనియు. దేనివల్ల? పైన చెప్పిన ప్రేమ వలన నిలిచి ఉన్నామనియు, ఆయన మన యందు ఉన్నాడనియు తెలుసుకొనిచున్నాము. ఇది కానీ ఫెయిల్ అయ్యామనుకో మనం తెలిసిపోతుంది మనలో యేసు ప్రభు లేడు. దీని వలన తెలుసుకొనిచున్నాం. దేని వలన? ప్రేమించడం వలన. పగ అనేది ఉండకూడదు, కక్ష అనేది ఉండకూడదు, ద్వేషం అనేది ఉండకూడదు. ఈరోజు క్రైస్తవులో ఉన్నాయి అన్నీ ఇవేనండి బాబు. బైబిల్ చేతిలో ఉంది కాబట్టి సరిపోయింది, కానీ బైబిల్ ఇంటి దగ్గర పెట్టొచ్చి మాట్లాడుతాను అంటుంది సహోదరి. అంటే ఏముంది లోపల? మరి నీలో క్రీస్తు లేడు. ఆల్రెడీ ఎప్పుడో పడిపోయావు, ఆ సంగతి నీకు తెలియట్లా. పడిపోయినా ప్రార్థనకి వెళ్తారు. మరి ఎవరికి తెలియదు ఆ సంగతి కదా. అని ఎలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేస్తున్నాడు. ఈ విషయం ఎవరు చెప్పారంటే యోహాను గారికి పరిశుద్ధాత్మ చెప్పాడంట. యోహాను గారికి పరిశుద్ధాత్మ చెప్పాడు. ఇప్పుడు మనకు కూడా పరిశుద్ధాత్మే చెప్తున్నాడు. మనం కూడా పాలు పొందున్నాం. ఇప్పుడు షేర్ వచ్చేసాం మనకు కూడా. నిజమండి, మనల్ని చూస్తే అంత ఆలోచన మారిపోతూ ఉండాలి. ఏమంటే నాకు ఎవరు శత్రువు లేరు అన్నవాళ్ళు నిజంగా నాకు ఎవరు శత్రువు అయినటువంటి వాళ్ళ సంఘంలో ఒకసారి చేతులు ఎత్తండి, ఎత్తడానికి కొంచెం సంకేతిస్తారు కదండి. శత్రువులు లేని వాళ్ళు ఎవరున్నారండి? ప్రార్థనకి వెళ్ళేటటువంటి వాళ్ళకి ఇంతమంది శత్రువులు ఉంటే, చేతులు ఎత్తడానికి సంకోచిస్తుంటే, క్రీస్తు నీలో లేడనమాట. అయితే నీకు శత్రువులు లేరు అంటే వెళ్ళనుకుంటు నీవు క్రీస్తులో నిలబడ్డట్టే. అర్థమవుతలేదు. శత్రువులు లేనటువంటి వాళ్ళు ఎవరు? ఇంట్లో వాళ్ళే శత్రువులు అయిపోతుంటే ఈరోజు. ఏమండి, ఇంట్లో తల్లే శత్రువు అయిపోయింది కనుకనే ఏమంటే 10th క్లాస్కి ఒక లవర్ని మెయింటైన్ చేసి లవర్తోనే ఇద్దరు కలిపేసేసి హత్య చేసింది. మీ అందరికి తెలియదు ఏముంది? హైదరాబాద్ శత్రుత్వం తల్లి మీద వచ్చేసింది, ప్రేమ కట్టుబడుతుందని. శత్రువులు ఎలా ఉన్నారు? ఎక్కడో ఉంటారండి బాబు, ఇంట్లోనే ఉంటారు. ఇద్దరు కలిసి శుభ్రంగా తిండాటం పెట్టి చంపిపడేసేసారు. కొద్ది కొనుపులతో ఉందంట, చచ్చిపోయింది అనుకున్నారట, వెళ్ళిపోయాడు, ఇంటికి పంపించేసిందట. మళ్ళీ కొంచెం కదులుతుందట అండి తల్లి. మళ్ళీ ఫోన్ చేసి పిలిపించిందట, ఒరే నాయన చావలేదురా రా పరిగెత్తుకుంటారు. మళ్ళీ రెండోసారి తిండి పెట్టిన తర్వాత అప్పుడు చచ్చిపోయిందట. ఆ టైంలో కూడా ఏమన్నా మనసు మారి హాస్పిటల్కి వెళ్ళి ఉండే బతికేదేమో పాప మా తల్లి. సొంత కూతురే, 10వ తరగతికే. శత్రుత్వం అనేది ఎక్కడో లేదండి బాబు, ఇంట్లోనే ఉంటుంది. క్రైస్తవుల కుటుంబాల్లోనే ఇంత శత్రుత్వం ఉంటే మరి బయట వాళ్ళకి ఉన్నట్టు పెద్ద ఆశ్చర్యమే ఉంది. ఎగ్జాంపుల్గా బాగా ఆలోచించాలి. ఎవరి మీదనైనా నువ్వు పగ పెట్టుకున్నావంటే పడిపోయినట్టు లెక్క. పగ అనేది నీకు ఉండకూడదు. గుర్తండి, ఇదే గుర్తు. మీరు నమ్మినా నమ్మకపోయినా, మీరు వచ్చినా రాకపోయినా, ఇవన్నీ ఏంటివి? నిజాలు. ఎవరు చెప్పారు? పరిశుద్ధాత్మ చెప్పాడు. యోహాను గారు రాసేశాడు కదండి. ఇక ఎవరి మీదనైనా శత్రువు పెట్టుకున్నావంటే పడిపోయినట్టు లెక్కే, పడిపోయావని అర్థం. ఎవరితోనైనా గొడవపడి నెలలు గడిచినా మాట్లాడతలేదంటే నువ్వు పడిపోయినట్టు లెక్కే. మేమిద్దరం మాట్లాడుకుని, ఎగ్జాంపుల్గా తోడుకోడలు ఇద్దరు మాట్లాడుకుని సంవత్సరాలు గతిస్తూ ఉంటాయి.
అయితే మీరు ఎప్పుడో పడిపోయారు, ఆ సంగతి మీకు తెలియట్లేదు. ఇద్దరు మళ్ళీ మందిరానికి వెళ్ళేవాళ్ళే, పైకి మాత్రం చక్కగా అక్క అనుకుంటే ఎలా కుదిరితే పడిపోయారు ఆల్రెడీ, ఆ సంగతి ఎవరికి తెలియట్లే. కానీ క్రీస్తులో ఉన్నట్టుగా నటిస్తున్నారు. అదే అంటున్నాడు, నీవు క్రీస్తులో నిలబడ్డావా పడిపోయావా పరీక్షించుకో. ప్రేమ లేదు, పగ ఉంది, ద్వేషము, అసూయ, కుట్ర, మత్సరము. పైకి మాత్రం బైబిల్ అడ్డం పెట్టుకుంటుంది ఈరోజు సంఘం విశ్వాసి. ఒకని ఎడల ఎవరితోనైనా గొడవపడి నెలలు గడిచినా మాట్లాడటం లేదన్నా నువ్వు పడిపోయినట్టే. ఒకరి ఎడల ఒకడు ప్రేమ కలిగి నడుచుకుంటే నువ్వు క్రీస్తునందు ఉన్నట్టే. అవసరాన్ని బట్టి కోపపడవచ్చండి, అవసరాన్ని బట్టి కోపపడవచ్చు, అది కోపం పాపం కాదు. ఒకరినొకరు మాట్లాడుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, కానీ అది హద్దులు మీరి ఆజ్ఞలను మీరే స్టేజ్కి వెళితే మాత్రం అది భయంకరం. హద్దులు మీరి ఆలోచించాలి, ఇవన్నీ ఆలోచించాలి. యోహాను గారు రాసినటువంటి పత్రికలోనే ఉన్నాం కాబట్టి 4వ అధ్యాయం 16వ వచనం చూడండి. 16వ వచనం బాగా చూడాలి. 16వ వచనం, మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగి ఉన్నాము, ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఇప్పుడు మనకు గుర్తు చేస్తున్నాడు, దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఏమండి, దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండువాడు, బాగా గమనించాలి, ప్రేమ యందు నిలబడ్డవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. ఎంత బాగుందో చూడండి. ప్రేమ యందు నిలబడలేదనుకో, నువ్వు ప్రేమను వదిలేసావనుకో, దేవుడు నీతో ఉండడు. నిజంగా చెప్పండి, ప్రేమలు ఉన్నాయండి. ప్రేమకు ఆపోజిట్ పగలు ఉన్నాయి ఈరోజు క్రైస్తవ కుటుంబాల్లోనే. క్రీస్తు ఉండడండి బాబు. నువ్వు క్రీస్తులో నిలబడ్డట్టు కాదు, పడిపోయినట్టు. ఎంత బాగుంది ఆ పదం, మీరు బాగా గమనించాలి. ఇక్కడ దేవుడు ప్రేమ స్వరూపి ఉన్నాడు. దేవుడు ప్రేమించిన వాడైతే దేవుని కుమారులు కూడా ఏం చేయాలి? ఇప్పుడు దేవుని పిల్లలు కూడా ఏం చేయాలి? ప్రేమ 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 అంటే లోక సంబంధమైన ప్రేమ కాదు, ఇది వాక్య సంబంధమైనటువంటి ప్రేమ కలిగిన వాడు. ప్రేమ యందు నిలిచి ఉండేవాడే, ప్రేమ యందు నిలిచి ఉండేవాడే. ఏమిటి? దేవుని యందు నిలిచి ఉన్నవాడు, దేవుని యందు నిలిచి ఉన్నవాడు, దేవుని యందు నిలిచి ఉన్నవాడు. ప్రేమ యందు నిలిచి ఉన్నవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వారి యందు నిలిచి ఉన్నాడు. ఏమండి, దేవుడు అంటేనే ప్రేమ, అంతే కదండి. అసలు దేవుడు అంటేనే ప్రేమమయుడు, దేవుడు అంటేనే ప్రేమ, క్రీస్తు అంటేనే ప్రేమ. ఎన్ని హింసలు చేసినా కూడా ప్రేమను వెదజల్లుతూనే ఉన్నాడు. తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరెరుగును కనుక వీరిని క్షమి. ఏం ప్రేమ అండి బాబు, ఏం ప్రేమ అండి బాబు. దేవుడు అంటేనే ప్రేమ, క్రీస్తు అంటేనే ప్రేమ. అసలు ఇప్పుడు క్రైస్తవులు అంటేనే కూడా మనం ఏమనాలి? ఇప్పుడు అసలు క్రైస్తవులు అంటేనే ప్రేమికులు అనాలి. ప్రేమ ఎక్కడుంది ఈరోజు? ప్రేమకు ఆపోజిట్ శరీర సంబంధమైన ప్రేమలు ఉన్నాయండి బాబు. ఒకప్పుడు పార్కులు ఉండేవి ప్రేమించుకోవటానికి, ఈరోజు సంఘాలు ప్రేమకు అడ్డాలు అయిపోయినాయి. కాదని మీరు అనగలరండి? ఎలా పాడైపోతుందో చూసారండి. ప్రేమకు అర్థం లేకపోయింది. ప్రేమ అంటేనే దేవుడు, ప్రేమ అంటేనే క్రీస్తు. ఆ ప్రేమ ఇప్పుడు ఎక్కడ లేదు? సంఘంలో లేదు. అలాంటి ప్రేమ లేనటువంటి వారి మీద దేవుడు నిలిచి ఉండడు. అయితే నువ్వు పడిపోయినట్టే. చెక్ చేసుకోండి రాత్రి. ఎన్ని గొప్ప మాటలు మాట్లాడుతాం చూడండి, ఎన్ని గొప్ప మాటలు. దేవుని ప్రేమించాలి. ఇప్పుడు మనము ప్రేమను నిలిచి ఉన్నాడు కదా, అంటే ప్రేమకు నిలువెత్తు స్వరూపం ఎవరు? దేవుడు. అంటే మనం దేవుణ్ణి ప్రేమించాలి, క్రీస్తుని ప్రేమించాలి, పరిశుద్ధాత్మని ప్రేమించాలి, నీ ఇంటి వారిని ప్రేమించాలి, తల్లిదండ్రులని ప్రేమించాలి, తోబుట్టువుల్ని ప్రేమించాలి. ఎందుకంటే నువ్వు ప్రేమ స్వరూపం మారిపోవాలి. నువ్వు కూడా చూడండి, తల్లిదండ్రులను ప్రేమించాలండి, తోబుట్టువులు ప్రేమించాలి, కట్టుకున్న భార్యను ప్రేమించాలి, భర్తను ప్రేమించాలి, పిల్లలను ప్రేమించాలి, సహోదరులను ప్రేమించాలి, శత్రువులను కూడా ప్రేమించాలి. ఇవేవి నువ్వు ప్రేమించలేకపోతే నువ్వు పడిపోయావని అర్థం అన్నమాట. వీటన్నిటిలో ప్రేమ కలిగి నువ్వు ఉన్నావనుకో, నే క్రీస్తులో నువ్వు నిలబడ్డావని అర్థం. అప్పుడప్పుడు అమ్మ కూతుళ్ళకే పడదు.
జనరల్గా కదా. అత్త కోడలకు పడదు, అమ్మ కూతుళ్ళకు పడదు, అన్నదమ్ములకు పడదు. మళ్ళీ అందరూ మందిరాల్లోకి వెళ్ళేవాళ్లే. ఇదే గుర్తు, దేవుడు మీ యందు నిలిచి ఉండడు. అయితే నువ్వు ఇప్పుడు ఏం అర్థం చేసుకోవాలి? పడిపోయావని అర్థం చేసుకోవాలి. అదే మన పాఠం. క్రీస్తునందు నువ్వు నిలబడ్డావా, పడిపోయావా? పరీక్షించుకో, పరీక్షించుకో, పరీక్షించుకో. ఎన్ని మాటలు చెప్తున్నాడు చూడు. పరీక్షించుకోమంటున్నాడు. యోహాను గారు రాసిన మొదటి పత్రికలోనే తిరుగుతున్నాం మనం. 2వ అధ్యాయం 5వ వచనం చూడండి. 2వ అధ్యాయం 5వ వచనం. ఆ మాటలన్నీ మీరు బాగా గమనించాలి. 2వ అధ్యాయం 5వ వచనం. ఆయన వాక్యము ఎవడు గైకొనునో. ఇప్పటి వరకు మనం విన్నాయని ఏంటవి? వాక్యాలు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. గైకొన్నటువంటి వాడిలోనే దేవుని ప్రేమ పరిపూర్ణం అవుతుందట. గైకొనని వాడిలో ప్రేమ ఉండదు. అయితే వాడు పడిపోయినటువంటి వాడితో సమానమైన అని బైబిల్ అని చక్కగా చెప్తున్నాను చూడండి. నేను వానితో మాట్లాడను అని అంటున్నాడు చూడండి. బాగా గమనించాలి. 6వ వచనంలో చూడండి, ఎంత బాగుంది చూడండి. పరిపూర్ణమాయను ఆయన యందు నిలిచి ఉన్న వాడనని చెప్పుకొని వాడు ఆయన ఎలాగూ నడుచుకొనునో అలాగే తానును నడుచుకొనబద్ధుడై. ఏమంటే నేను క్రీస్తునందు నిలబడ్డానండి అన్నటువంటి వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు? ఆయన ఎలాగూ నడిచి ఉన్నాడు. ఆ పదాలు మీరు బాగా గమనించాలి. ఇక్కడ ఏమంటే నేను క్రీస్తులో నిలబడ్డానండి, మేము క్రీస్తు కోసం బ్రతుకుతున్నామండి అని ఒకవేళ నువ్వు అన్నావా? అయితే ఇక్కడ ఒక విషయాన్ని తెలియజేస్తున్నాడు చూడండి. ఆయన యందు నిలిచి ఉన్న వాడనని చెప్పుకుంటున్నావు సమాజంలో. మేము క్రీస్తు కోసం బతుకుతామని చెప్పుకుంటున్నావు. అదే ఉంది చూడండి. చెప్పుకొని వాడు ఎవరిలో నిలబడ్డానని చెప్పుకుంటున్నావు? నువ్వు యేసులో నిలబడ్డానని చెప్పుకుంటావు, క్రీస్తులో నిలబడ్డానని చెప్పుకుంటావు. అయితే అలా చెప్పుకున్నటువంటి వాడు ఆయన ఎలాగూ నడుచుకొనునో, ఆయన అన్న దగ్గర యేసు ప్రభుని పెట్టుకోండి. క్రీస్తు ఎలాగూ నడుచుకొనునో డైరెక్ట్గా మాట్లాడుతున్నాడు చూడండి. క్రీస్తు ఎలాగూ నడుచుకొనేనో అలాగూ తానునో నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. క్లియర్ చేసేసాడు చూడండి. క్రీస్తులో ఉన్నావు నువ్వు చెప్పుకుంటున్నావా? అలా చెప్పుకున్నవాడు ఏ పేరు చెప్పుకునేదో నువ్వు చెప్పుకుంటావా నేను క్రీస్తులో ఉన్నానని. ఇప్పుడు క్రీస్తు ఎలా నడిచాడో అలా నడిస్తే చెప్పుకో, లేకపోతే నువ్వు క్రీస్తులో లేనట్టే. ఇలాంటి కొద్దిగా ఎక్కించుకోవడం కష్టమే లేండి. మీకన్నీ పిట్ట కథలు, ఈ కథలు చెప్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. బైబిల్ ఎంత బాగుందో చూడండి. నేను క్రీస్తులో నిలిచున్నానని ఒకవేళ నువ్వు చెప్పుకుంటున్నావా సమాజంలో? ఒక సేవకుడిగా చెప్పుకున్నావా? ఒక విశ్వాసిగా చెప్పుకున్నావా? మందిరంలో ఏ వర్క్ అయినా ఇగో ఈ సహోదరే చేస్తుందని ఒకవేళ చెప్పుకున్నావా? అయితే క్రీస్తు ఎలా నడుచుకున్నాడో అదే ఉంది చూడండి. ఆయన యందు నిలిచి ఉన్న వాడనని చెప్పుకొని వాడు. అంతే కదండి. ఆదివారం రాగానే బైబిల్ పట్టుకుని బయలుదేరుతున్నాం మనం అని మనమే చెప్పుకున్నావు తెలియకుండానే. చెప్పుకొనినటువంటి వాడు ఇప్పుడు యేసు ఎలా నడుచుకొనేనో అలాగే తానును అంటే అలా చెప్పుకున్నటువంటి వాడు తానును నడుచుకొనబద్ధుడై ఉన్నాడు. మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకోవచ్చు. దేని వలన? యేసు ప్రభు ఎలా బ్రతికాడో అలా బ్రతికి నిలబడితే అప్పుడు తెలుసుకోవచ్చు ఇతను క్రీస్తులో ఉన్నటువంటి వాడే అని. ఇలాంటి పరీక్షాకాలం సంఘాల్లో ఎక్కడుంది ఈరోజు? ఇలాంటి పరీక్షలు ఎక్కడ పెట్టుకుంటున్నారు? అసలు క్రీస్తే లేడు సమాజంలో. ఒక మందిరం అనగానే సేవకుడు గుర్తొస్తున్నాడు, ఒక మందిరం అనగానే పోపు గుర్తొస్తున్నాడు, ఒక మందిరం అనగానే బిషప్ గుర్తొస్తున్నారు. కానీ మందిరం అనగానే యేసు గుర్తొస్తున్నాడా విశ్వాసరాలకి? మందిరం అనగానే దేవుని ప్రేమ గుర్తొస్తుందా? క్రీస్తు త్యాగం గుర్తొస్తుందా? పరిశుద్ధాత్మ యొక్క త్యాగం గుర్తొస్తుంది ఏమన్నా? నువ్వు క్రీస్తునందు నిలిచున్నానని ఒకవేళ నువ్వు చెప్పుకుంటుంటే అదే ఉందండి. ఎంత బాగుంది తెలుగు, ఎంత బాగుందో చూడండి. చెప్పుకుంటుంటే ఆయన ఎలాగూ నడుచుకొనేనో తానును అలాగే నడుచుకొన బద్ధుడై ఉన్నాడు అన్నది చూడండి. ఏమండి నేను వాళ్ళతో నేను మాట్లాడినండి అని అన్నావు అనుకో, నువ్వు పోయినట్టే పో, పరీక్షలో ఫెయిల్.
పడదండి, మాకు వాళ్ళకి పడదండి, కష్టమండి మాకు అన్నావా, నువ్వు క్రీస్తులు నిలబడేవాడివి కాదు. అయిపోయినట్టే, నువ్వు ఫెయిల్ అయినట్టే. బైబిల్ చెప్తుంది, అలా బైబిల్ చెప్తుంది. నేను వానితో మాట్లాడను, వాడు మంచోడు కాదని ఒకవేళ నువ్వు అన్నావా, నీ మంచితనం చూపించు, నీ మంచితనం చూపించు. నీ మంచితనం చూయిస్తే నువ్వు నిలబడ్డట్టు. నేను మంచోడు కాదు, నేను పడిపోయాను, నువ్వు చూయించు. ఫ్యాక్ట్ నాకు తెలీదు, నీకు తెలుసుగా, నువ్వు చూయించు, నిలబడి చూయించు. మంచితనాన్ని ఎలబరేట్ చూయించు, ఎల్లాడి చేసి చూయించు, వేరు పారినట్టుగా చూయించు, ఇది మంచితనం అని. అప్పుడు నువ్వు క్రీస్తులో నిలబడ్డట్టు. అంతేగా నేను మాట్లాడను, అతనితో మాట్లాడను, పగ, ద్వేషం, అసూయ, కుట్ర, మత్సరము ఇలాంటివన్నీ పెట్టుకుని బైబిల్ పెట్టుకుని వెళ్ళినంత మాత్రాన నువ్వు క్రీస్తులో నిలబడ్డట్టు కాదు, పడిపోయావని అర్థం అని ఎవరు చెప్తున్నారు? యోహాను గారు చెప్తున్నారు. యోహాను గారితో ఎవరు చెప్పారు? పరిశుద్ధాత్మ చెప్పాడు. తాను నిలుచున్నానని చెప్పుకున్నటువంటి వాడు ఏ పేరుని బట్టి అయితే నువ్వు చెప్పుకున్నావో, ఏ పేరుని బట్టి అయితే నువ్వు ఒప్పుకున్నావో, మొదటి 3 పాయింట్లు గమనించండి. యేసు దేవుని కుమారుడు నువ్వు ఒప్పుకున్నావు కదా, ఒప్పుకున్నావంటే యేసులా బతకాల్సిందే. లేకపోతే మనం ఎక్కడికి వెళ్ళాం? విశ్రాంతిలోనికి వెళ్ళమన్నమాట. అసలు ఒక విశ్రాంతి ఉందని, ఆ విశ్రాంతిలో హ్యాపీగా దేవుని దగ్గర ఉంటామన్న సంగతే ఈరోజు సంఘంలో ఎవరు అనౌన్స్మెంట్ చేయట్లేదు. అసలు భూలోకాన్ని చూపిస్తున్నారు తప్ప ఏ ఆలోచన కూడా ఎవరు చెప్పే పరిస్థితుల్లో లేదు. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఆయన యందు నిలిచి ఉన్నానని చెప్పుకోనివాడు, ఆ పదాన్ని మళ్ళీ చూడాలి, 6వ వచనం 2:6. ఆయన యందు నిలిచి ఉన్న వాడనని చెప్పుకొనివాడు ఆయన ఎలాగూ నడుచుకోనేనో అలాగే ఉందండి. అలాగే ఎవరు నడవాలి ఇప్పుడు? అందరూ చెప్పుకునేవాడా? అందరూ నడవరు. ఆయన అందరి గురించి మనకెందుకు? చెప్పుకునేవాడు నడవాలి ఇప్పుడు. అలాగే తానును నడుచుకునే బద్ధుడై ఉన్నాడు. అలా నడిస్తే మనం ఆయన యందు ఉన్నామని దీని వలన తెలుసుకొనవచ్చును. ఇప్పుడైనా కూడా ఒకవేళ అటు ఇటుగా పట్టుకున్నామేమో, దేవుడిని గట్టిగా పట్టుకోండి. ఇక్కడి నుంచి అయినా నిన్ను చూస్తే ఎవరు గుర్తు రావాలంటే, ఆయన ఎలాగూ నడిచెనో అలాగే నడుచుకొనబద్ధులమై ఉన్నామో. అలా నడిస్తే నువ్వు నిలబడ్డట్టు, అలా నడవకపోతే పడిపోయినట్టు. అందుకే ఈ పాఠాన్ని ఇచ్చింది మీకు. నీవు క్రీస్తునందు నిలిచి ఉన్నావా, పడిపోయావా? పరీక్షించుకో ఒకసారి. నాకు వాళ్ళు పడదంటే కుదరదు. ఇప్పుడు వద్దు, ఇలాంటి నకిలీలతో మన బైబిల్ పట్టుకోవద్దు. ప్రియమైన దేవుడా, క్రైస్తవ సంఘానికి హెచ్చరికది. నువ్వు క్రీస్తులో ఉన్నావా? నువ్వు క్రైస్తవురాలివా, విశ్వాసిరాలివా? అయితే నువ్వు ఆ క్రీస్తు కోసమే నువ్వు మొదటి నుంచి చెప్తున్నావు. ఏమని? నువ్వు యేసునామాన్ని నువ్వు కలిగి ఉన్నావంటే, యేసునామాన్ని నువ్వు ఒప్పుకున్నావంటే, ఆయన ఆజ్ఞలను నువ్వు గైకొని బ్రతికితేనే, ఫాలో అయితేనే, నిలబడితేనే నువ్వు నిలబడ్డావని అర్థం. అర్థమవుతుంది కదండి? ఇప్పుడు మనకి ఈ విషయం తెలియాలి. అసలు యేసు ఎలా బ్రతికాడో, యేసుని ఎలా నడిచాడో మనకు తెలియాలి ఇప్పుడు మనం. ఎందుకంటే ఆయనలా మరి ఇప్పుడు మనం నడవాలి. ఇప్పుడు అలాగే మీరు కూడా నడిస్తేనే అన్నాడు కదండి. ఇప్పుడు మన ముందు నడిచినటువంటి వాళ్ళు ఎవరున్నారు? యేసు ప్రభుల వారు ఉన్నారు. ఆయన తప్ప ఇంకెవరిని చూడకండి. మనమేమో ఆయన తప్ప అందరిని చూస్తాం, ఎవరు చూసినా ఉపయోగం లేదు. యేసు ఎలా నడిచాడో అలాగే నడవాలి. సంఘం మొత్తం, ఏ సంఘమైనా కావచ్చు, సంఘం మొత్తం యేసు ఎలా నడిచాడో అలాగే నడవాలి. ఇంకెవరైనా వాళ్ళు ఫాలో అవుతున్నా కూడా నువ్వు వెళ్ళేది నరకానికే. యేసు ఎలా నడిచాడో చూద్దాం. ఈ వచనం మీకు అర్థమైంది కదండి. 6వ వచనం ఎంత బాగుందో చూడండి. 5లో విషయం చెప్పాడు. అప్పుడు నువ్వు నిజముగా దేవుని ప్రేమ పరిపూర్ణమైనట్టు అని 5లో క్లియర్ చేశాడు. అప్పుడు నిజంగా నువ్వు దేవుల్లో ఉన్నట్టంట. లేకపోతే అంతా డమ్మీయే, అంది స్క్రాపే. ఆలోచిద్దాం.